అందరికీ నమస్కారం. నేను ఫలక్నామా గత జోగిని. ఈ ఫలక్నామా టెంపుల్‌లో నేను జోగిని లెక్క ఉంటున్నా. హ్మ్. గత 15, 16 సంవత్సరాల నుంచి నేను ఈ గుడి కాడనే ఉంటున్నా. నేను చిన్నప్పటి నుంచి నేను ఈడనే ఉన్నా నేను. ఈ గుడిలో గుమ్మడికాయ కొట్టేది నేనే. ఆదివారం పూట అయినా, అమావాస్య పూట అయినా గానీ, ఈ గుడి చైర్మన్ వాళ్ళ తమ్ముడు రాజు అనేటాయన పోలీసాయన. గత 2 ఇయర్స్ నుంచి నాకు చిత్రవదనాన్ని పెడుతుండు ఫిజికల్‌గా కలవాలని అని, ఆ మాట, ఈ మాట అని, ఏదో ఒకటి నోటికొచ్చినట్టు నాకు తిట్టడం, చేయడం అట్లా జరుగుతున్నది. ఎందుకు ఏంటిదని అంటే నేను ఈ గుడికాడ ఉన్న జోగిని ఈ గుడిలో ఉండాలని అంటే నాతో ఫిజికల్‌గా కలవాలి. లేకపోతే మేము చెప్పినట్టు మాట వినాలి. మీరెవరు మా పనోళ్ళు, మీరు మా చేతి కింద బతికేటోళ్ళని అన్నట్టు గత 2 ఇయర్స్ నుంచి అనేది జరుగుతుంది. ఈ 6 మంత్స్ బ్యాక్ అనేది మేమేమో ఇట్లా ఈ టార్చర్ ఎక్కువైతుందని అనేది చైర్మన్‌కైనా అని, పవన్‌కైనా అని, పూజారి పవన్‌కైనా అని చెప్పడం వల్ల కంప్లెయింట్ అనేది మాకు ఇయ్యని అని అన్నారు. చదరంగుట్ట లేకపోతే ఫలక్నామా పీఎస్‌లో గూడా కంప్లెయింట్ ఇస్తే అక్కడేమో సరింగా తీసుకోలేదు. సరింగా రెస్పాన్స్ అనేది రాలే. ఎందుకు రాలేదని అంటే ఆయన చార్మినార్ కాడ ట్రాఫిక్ పోలీస్ ఆయన. ఆయన హ్మ్. ట్రాఫిక్ పోలీస్ కాబట్టి వాళ్ళు పోలీసోళ్ళు మాట్లాడుకుంటూ కాంప్రమైజ్ అన్నట్టు లేకపోతే ఇప్పుడు తర్వాత ఏం చేసిండు అది ఇది అని అన్నట్టు ఆళ్ళ నోటికొచ్చినట్టు అట్లా మాట్లాడడం, చేయడం. దాని తర్వాత కొన్ని రోజుల వరకు అట్లా సల్లగా అయింది. దాని తర్వాత మళ్ళీ నేను ఇంటికెళ్ళేటప్పుడైనా, రోడ్ మీదైనా, లేకపోతే గుడికాడ ఉన్నప్పుడైనా ఏదన్నా ఒక మాట మాట్లాడడం, చేయడం. గుడిలో ఉండాలని అంటే నాతోని మంచిగుండాలి. లేకపోతే ఈ గుడిలో మా మాట వినాలి, చెయ్యాలని అన్నట్టు చిత్రవాదన పెట్టడం అట్లా అనేది జరుగుతున్నది. హ్మ్. ఇది ఒక్కసారి, 2 సార్లు అని అంటే ఏమని అనొచ్చు. ఒక్కసారి చెప్పిన తర్వాత అట్లా కాదు, ఇట్లా కాదని సంజాయించి నేను అసొంటి దాన్ని కాదని అనుకోని అన్నాన్ని చెప్తే 2, 3 సార్లు చెప్తే వదిలేసాడేమో అనుకున్నా. అది దినదినానికి కొంచెం ఎక్కువైతుంది. టార్చర్ అనేది రోజులు పోయిన కొద్దీ ఇంకెక్కువ టార్చర్ చేయడం, మళ్ళీ ఇంకా ప్రెషర్ అనేది ఎక్కువ పడడం వల్ల నాకు ఇగ బర్దాష్ అవ్వలేక నేను ఇట్లా ఈ మీడియా ద్వారా నేను చెప్పడానికి నా బతికేంది ఇది. ఈడుండాలా? లేకపోతే ఏం చేయాలి? ఈ గుడి తప్ప ఇంకేం జీవితం అనేది లేదు నాకు. హ్మ్. ఈ గుడి మీదనే బతుకుతున్నా నేను. ఈ గుడిలోనే ఉంటా, ఈ గుడిలోనే ఉంటాం కాబట్టి బయట ఎక్కడికి పోము, ఎక్కడికి చెయ్యము. హ్మ్. ఈ గుడి మీదనే బతకడం, ఈ గుడితోనే ఉండడం, మా ఫ్యామిలీతోని ఉండడం, ఈ గుడి వల్లనే నా ఫ్యామిలీతోని ఉండడమా, దేని మీదైనా ఉండడం. 10 అంటే మంది ఇప్పుడు మమ్మల్ని వాళ్ళ గుర్తుపట్టడం బ్రదర్ అట్లా. అనేసి మీరంటున్నారు. మరి పవన్ గావచ్చు, పవన్ గాళ్ళ ఫాదర్ గావచ్చు మీరు ఏమైనా చెప్పడం జరిగిందా? వాళ్ళేమంటున్నారు? చెప్తే ఫస్ట్ కంప్లెయింట్ ఇయ్యని అని అన్న రెస్పాన్స్ అయ్యిర్రు. 10 మందిలో గూడా వాళ్ళ ఇంట్లో కూర్చొని గూడా మాట్లాడి ఇట్లా గాదు, అట్లా గాదు అన్నా గాని ముందేమో సరే అని అంటుర్రు. లేదు అది ఇది అని అంటూ ఎనకాల నుంచి మళ్ళీ ఒక వారం, 2 వారాల తర్వాత మీరిట్లనా, మీరట్లనా, మీ పని చూస్తాం. మీరెవరు మా చేతి కింద పని చేసేటోళ్ళు అది ఇది అని ఎవరంటున్నారు? నోటికొచ్చినట్టు ఆళ్ళ బాబాయ్ వాళ్ళు, పవన్ వాళ్ళ బాబాయ్ వీళ్ళు వాళ్ళు సపోర్టేనా మీకు పవన్ వీళ్ళు సపోర్టే ఉన్నారు. మాకు సపోర్ట్ ఎట్లున్నారంటే మేమనేది చిన్నప్పటి నుంచి ఉంటున్నాం. లేకపోతే ఏం సేవ చేస్తున్నాం ఏంటిదనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళనేది మాతోని ఏం పనుంటది. ఇక్కడ ఎంత కష్టపడుతున్నామని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళనేది నోరు మూసుకొనని వాళ్ళనేది మాకు సపోర్టింగ్ అనేది ఉన్నారు. మిగతా వాళ్ళు ఈళ్ళేందని అంటే వీళ్ళు మా చేతి కింద పనోళ్ళు. వీళ్ళుండాలి. పనోళ్ళు లెక్కనే ఉండాలి. మీరెవరు మీ తాత కట్టించిండా? మా అయ్యకేమన్నా పుట్టిర్రా మీరు? అన్నట్టు నోటికొచ్చినట్టు వీళ్ళు వాళ్ళ బాబాయ్ వాళ్ళు ముగ్గురు వాళ్ళనేది మాట్లాడుతూ జరుగుతున్నది. హ్మ్. ఆళ్ళు కూసంటే కూసాలంటారు. ఏ టైం అయితే ఏంది అది ఇది అని అంటే నోటికొచ్చినట్టు మాట్లాడుతుర్రు వాళ్ళు. హ్మ్. అంటే మీ మీద ఇంత హారాస్మెంట్ జరుగుతా ఉన్నా కూడా మీరెందుకు ఎవరు పట్టించుకోవట్లేదు మరి? ఆల్రెడీ అయితున్నది. పీఎస్‌లో గూడా పోయినా అని ఈ పీఎస్‌లో పోతేమో ఫలక్నామా పీఎస్‌లో ఎక్కడికైనా మీకు గూడా న్యాయం జరగట్లేదు కదా! న్యాయం అనేది జరుగుతలేదు. మాట్లాడిన తర్వాత గూడా కొన్ని రోజులు సైలెంట్ అనేది అయితుంది. దాని తర్వాత మళ్ళీ ఇదే అయితున్నందుకు నేను మీడియా ద్వారాన ఏదైనా అయితది మీడియా వల్ల అనేది ఉంటదని అని. రీసెంట్‌గా గూడా మిమ్మల్ని గాయపరిచిందనే విషయాలు కొన్ని చెప్తాను. వాస్తవేనా? మీ మీద దాడి చేసిండా ఎప్పుడైనా? ఇంతకు ముందు నాకు గాయపడడం అని అంటలేదు. ఒక ఫంక్షన్ అయినప్పుడు ఆ ఫంక్షన్‌కనేది మేము వెళ్ళినాం. ఆయన ఆల్కహాల్ తాగిన తర్వాత నన్ను కొన్ని మాటలు అనడం జరిగింది. నన్ను కాపాడడానికి నా ముంగల ఉన్నోళ్ళకు ఒక 2, 3 దెబ్బలు అనేది కొట్టడం, గాయపడడం అట్లా జరిగింది. గతంలో గుడిలో గూడా గొడవ జరిగిందంట. అవును. గతంలో వాళ్ళ ఇంకో తమ్మునితోని జరిగింది నాకు. ఆళ్ళేమో ఇగ నాకు గతంలో ఒక 3 మంత్స్, 2 మంత్స్ బ్యాక్ అనేది ఇగ కొంచెం గుడి ఇష్యూస్‌లని వాళ్ళ చిన్న తమ్ముడనేది ఆయన జగ జంగయ్యతోని నాకు కొంచెం గొడవ అనేది జరిగింది. దానివల్ల పీఎస్‌కి గూడా ఎళ్ళినాం. ఆయన నోటికొచ్చినట్టు తిట్టిండు నాకు. అమ్మని, అక్కని అని అన్నట్టు మా అయ్య చేసినది అని అన్నట్టు సంథింగ్ కొన్ని విషయాలు. వాళ్ళ అయ్యది గుడినా మీరు మా అయ్యకి పుట్టిర్రు అది ఇది అని నోటికొచ్చినట్టు చానా విషయాలల్ల మాకు తిట్టడం చేయడం జరిగింది. హ్మ్. దానివల్ల నేను కొంచెం ఓపిక భరించలేక నేను కొంచెం ఇష్యూ గూడా నేనిక్కడ చేయడం వల్ల నేను పీఎస్‌కి పోతా నేను లేకపోతే నేను సచ్చిపోతా మీరు ఇంతగానం పెద్ద పెద్ద మాటలు అనడం చేయడం ఏందని అని నేను పీఎస్‌కి పోయినా. పీఎస్‌కి పోయి కంప్లెయింట్ అనేది రాపిచ్చిన తర్వాత గూడా వాళ్ళనేది పీఎస్‌కొచ్చిర్రు. పీఎస్‌కొచ్చిన తర్వాత అది ఇది అని అనేసి కాంప్రమైజ్ అన్నట్టు మళ్ళీ ఇంకోసారి అయితే ఇష్యూ అయితదని అన్నట్టు ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఆయన అనేది మీరు రాపిచ్చిర్రు. పోలీస్ అంటున్నారు కదా! ఆయన ఎక్కడ పీఎస్? ఏ పోలీస్ స్టేషన్? ఏం చేస్తుంటాడు ఆయన? ఆయన ట్రాఫిక్ పోలీస్ అంట మేడం. ఇగ ఆయన చార్మినార్ కాడ ట్రాఫిక్ పోలీస్ ఆయన. ట్రాఫిక్.
ట్రాఫిక్ పోలీస్.